వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ గా అబ్దుల్ సత్తార్ నూతనంగా బాధ్యతలను చేపట్టారు. ఈ మేరకు వారికి సబ్ రిజిస్ట్రార్ అధికారులు సిబ్బంది స్వాగతం పలికారు. పూలమాలలు అందజేసి వెల్కమ్ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ నంద్యాల సబ్ రిజిస్ట్రార్ గా అధికార బాధ్యతలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు పారదర్శకంగా సేవలను అందించడం జరుగుతుందని, శాఖపరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యాలయం వెలుపల ఉన్న మధ్యవర్తులతో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. నంద్యాల డివిజన్ ప్రజాధికారికి నమస్కారము. నా పేరు అబ్దుల్ సత్తార్. నేను ఇక్కడ కొత్తగా సబ్ రిజిస్ట్రార్గా నేను నా ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ నేనైతే ప్రజలకు అందుబాటులో అందరి ప్రజలకు అందుబాటులో ఉంటాను. మా డిపార్ట్మెంట్ మీద ఏదైనా చెడు అభిప్రాయాలు కానీ ఎవరైనా మా బ్రోకర్లు మధ్యవర్తులు ఏదైనా మధ్య పెట్టినట్టయితే మీరు మా దృష్టికి వస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము. మాకు సంబంధించి వీలైనంత ప్రజలకు మంచి సహకారం అందించి మేము సేవ చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్నాము. మేము నంద్యాల మున్సిపల్ మార్కెట్ వేలంపాట బుధవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో మార్కెట్ వేలంపాటకు ఒక వ్యక్తి మాత్రమే వేలానికి డిపాజిట్ కట్టడంతో వేలం రద్దు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సైకిల్ స్టాండ్ వేలంపాటను నిర్వహించగా అందులో ముగ్గురు పాల్గొనగా కాజాపీర్ అనే వ్యక్తి 58,500 రూపాయలను పాడటం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్ వేలంపాటలో భాగంగా సైకిల్ స్టాండ్ సంబంధించి వేలంపాట నిర్వహించగా ముగ్గురు వేలంలో పాల్గొన్నారని, హెచ్చుపాట పాడిన కాజాపీర్ అనే వ్యక్తి సైకిల్ స్టాండ్ వేలంపాటను దక్కించుకున్నారని తెలిపారు. అయితే మార్కెట్ వేలంపాటకు ఒక వ్యక్తి మాత్రమే వేలానికి డిపాజిట్ కట్టగా వేలాన్ని రద్దు చేశామన్నారు. ఈరోజు నంద్యాల పురపాలక సంఘంకు సంబంధించినటువంటి మార్కెట్ వేలాలు మరియు సైకిల్ స్టాండ్ వేలంపాటలో నిర్వహించడం జరిగినది. సైకిల్ స్టాండ్ వేలంపాటలో వచ్చేసి ముగ్గురు వ్యక్తులు పాల్గొనడం జరిగినది. ముగ్గురు వ్యక్తులు పాట పాడి అందులో ఎస్ జాకీర్ హుసేన్, సయ్యద్ జాకీర్, కాజాపీర్ అనే వ్యక్తులు పాల్గొనడం జరిగినది. కాజాపీర్ అనే వ్యక్తి 58,500 అంటే మన సర్కార్ పాట వచ్చేసి 57,500 ఉండగా కాజాపీర్ అనే వ్యక్తి 58,500కు హెచ్చుపాడి సైకిల్ స్టాండ్ వేలంపాట దక్కించుకోవడమైనది. అలాగే మార్కెట్ వేలాలకు సంబంధించి ఒకటే వ్యక్తి డిపాజిట్ కట్టడం వల్ల వేలంపాట వాయిదా వేయడం జరిగినది. నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ నందు స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు చెందిన అండర్ 14-17 త్రోబాల్, ఫెన్సింగ్, టెన్నికాయిట్ పోటీలను బుధవారం స్కూల్ గేమ్స్ సెక్రటరీ శివకుమార్, ఎస్జీఎఫ్ మాజీ సెక్రటరీ లక్ష్మయ్య, నంద్యాల జిల్లా పీఈటీ అండ్ పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, సెక్రటరీ రవికుమార్లు నిర్వహించారు. ఈ పోటీలలో దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను నంద్యాలలోని కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ నందు ప్రారంభించడం జరిగిందన్నారు. అండర్ 14-17 విభాగాల్లో త్రోబాల్, ఫెన్సింగ్, టెన్నికాట్ అంశాలలో పోటీలను నిర్వహించి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేసిన డిఎస్ఏ ఫెన్సింగ్ కోచ్లు మహేశ్వరరావు, లక్ష్మణ్, ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లా నంద్యాల, కర్నూలు అండర్ 14, అండర్ 17 స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు మనము అధికారుల యొక్క ఆదేశాలతో నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్తో ఈసారి రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నంద్యాల జరుపుతున్నాము. కాబట్టి ఎక్విప్మెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు వాటి సొంత ఎక్విప్మెంట్తో ఈ క్రీడాంశంలో పాల్గొనాలి. అలాగే ఈ క్రీడలో విజయవంతం కావడానికి మాకు మొదటి నుంచి కూడా డిఎస్ఏ స్టేడియం వారు, అలాగే ఫెన్సింగ్ అసోసియేషన్ వాళ్ళు, మహేశ్వరరావు, లక్ష్మణ్, అలాగే ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు అందరి సహాయ సహకారాలతో ఈ క్రీడాంశాలను మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఈ క్రీడాంశాలని నంద్యాల కేటాయించినందుకు రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ భాము సార్ గారికి, అలాగే కమిషనర్ విజయరాజ్ సార్ గారికి కూడా మేము నంద్యాల స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున మరియు జిల్లా విద్యాశాఖ అధికారి కె సుధాకర్ రెడ్డి సార్ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. 68వ జిల్లా స్థాయి అండర్ 17, అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్
త్రోబాల్ సెలక్షన్స్ కు మరి ఈ రోజు మున్సిపల్ హై స్కూల్ కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ నందు దాదాపుగా 450 మంది విద్యార్థులు ఓన్లీ త్రోబాల్ లోనే రావడం జరిగింది. అలాగే ఫెన్సింగ్, టెన్నికాయిట్ ఈ క్రీడా విభాగంలో కూడా మరి ఆ దాంట్లో కూడా 300 మంది దగ్గర 700 మంది విద్యార్థులు ఈరోజు పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ ఈ జిల్లా సెలక్షన్ ప్రాసెస్ లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు మరి మన కర్నూలు ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాయిలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మరి కర్నూలు జిల్లా నుంచి వచ్చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, నంద్యాల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు అందరికీ కూడా నంద్యాల ఎస్జీఎఫ్ పక్షాన అందరికి స్వాగతం సుస్వాగతం జరుపుతూ విద్యార్థులకు ఆశీస్సు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు లక్ష్మయ్య. నేను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా మాజీ అధ్యక్షుడిని. ఎస్జీఎఫ్ సెలక్షన్స్ కు మరి ఉమ్మడి జిల్లా కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి విద్యార్థులు అండర్ 14 విభాగంలోనూ అలాగే అండర్ 17 విభాగంలోనూ మళ్ళీ సెలక్షన్ ట్రయల్ అంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నటువంటి శివకుమార్ గారు నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా, నంద్యాల జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం సౌకర్యం కల్పిస్తూ మరి ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా చూస్తా ఉన్నారు. ఇంతమంది విద్యార్థులు కోలాహలంగా ఈ సెలక్షన్ లో పాల్గొనడం అనేది హర్షించదగ్గ విషయం. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా మరి సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ సెలక్షన్ కమిటీ మన ఉమ్మడి జిల్లా టీం ను తయారు చేస్తారు. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఎస్జీఎఫ్ జిల్లా టీమ్ గా మరి రాష్ట్ర పోటీలకు వెళ్లి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ జిల్లా ఇన్ఛార్జి జక్రియా ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తేదీ నంద్యాలలో ఖురాన్ కంఠస్థ ప్రతిభ పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ఈ పోటీలకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా జక్రియా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం బాలబాలికలకు ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలను నంద్యాలలో క్వార్టర్స్ డిసెంబర్ 15వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి గల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. వాటికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను అక్టోబర్ 15వ తేదీ లోపల అందజేయవచ్చునని అన్నారు. ఈ పోటీలలో విజేతలకు వరుసగా 20, 15, 10,000 బహుమతులను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఖురాన్పై ఆసక్తి, నైతిక విలువలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు అబ్దుల్ సమ్మద్, జిల్లా ఐటా అధ్యక్షుడు హఫీజ్ మహమ్మద్, షోయబ్ జమా, ఖిద్మత్ మేనేజర్ మహమ్మద్ ఫయాజ్, అబ్దుల్ ఖాదర్ జిలానీ, మహమ్మద్ షఫీ, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. నంద్యాల పిల్లలకు మంచి అవకాశము. నంద్యాలలో ఈసారి ఖురాన్ కంఠస్థ మరియు ప్రతిభా పోటీలకు నిర్వహించడానికి ఆతిథ్యం ఇచ్చే మహాభాగ్యం మాకు కలిగింది. ఈ యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ అని సంస్థ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో గత 10 సంవత్సరాలుగా పిల్లల సృజనాత్మక పెంపొందించడానికి, వాళ్ళలో ఖురాన్ చదివే ఆసక్తి పెంపొందించడానికి 3 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ఖురాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏ వయస్సు ఉండాలా, దాంట్లో అన్ని టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోటీలలో భాగంగా నంద్యాలలో క్వార్టర్ ఫైనల్స్ డిసెంబర్ 15 జరుగుతాయి. కానీ ఇప్పటి నుంచి వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో మా దగ్గర వచ్చి కూడా ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలకు అక్టోబర్ 15 వరకు పోటీలు చేసుకున్న వారికి అందరికీ పార్టిసిపేట్ అందరికీ దాంట్లో పార్టిసిపేట్ అయినట్లు ఆ యొక్క సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సింది. ఈ పిల్లలకు 15 వరకు తీసుకొని తర్వాత క్వార్టర్ ఫైనల్ కు వీళ్ళు వస్తారు. దీంట్లో ఒక సిలబస్ లెక్క ఇచ్చినారు, ఏ పిల్లలు ఎంతవరకు చదవాలని. అవన్నీ వాళ్ళు మంచి టైం ఉంది, ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత నంద్యాలలో క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది. ఈ మరీ ముఖ్యంగా నంద్యాలలో ఉన్న స్కూల్ యాజమాన్యాలకు తల్లిదండ్రులకు కోరేదేమంటే ఈ యొక్క పిల్లలలో ఈ అవకాశాన్ని వెతుక్కోవడానికి, మంచి సృజనాత్మక పెంచడానికి ఇది మంచి అవకాశము. తప్పనిసరిగా మీరు ఖురాన్ కంఠస్థ పోటీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మా దగ్గర ఆఫ్లైన్ లో అప్లికేషన్స్ కూడా మేము ఇస్తాము. ఆన్లైన్ లో కూడా ప్రతి బ్యానర్ ఉంటుంది. బ్యానర్ లో క్యూఆర్ కోడ్ ఉంది. దాన్ని కూడా తీసుకొని కూడా మీరు ఆన్లైన్ లో పాల్గొనవచ్చు. ఇవి ఎలాంటి ఇది లేకుండా పారదర్శకంగా పిల్లలను పోటీలు జరుగుతుంది. ఎలాంటి ఫీజు ఉండదు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఈరోజు ఈ యొక్క మొదటిసారిగా అప్లికేషన్స్ తర్వాత కరపత్రాలు విడుదల చేస్తున్నాము.
ఈ మీరు 15 వరకు ఈ టైం ఉంది, అవకాశాన్ని సద్వినియోగపరచుకుంది. దీన్ని కన్వీనర్ గా మన జక్రియా గారు ఉంటారు, ఆయన నంబర్ కూడా దీని మీద ప్రకటించబడింది. ఏమన్నా అవసరం ఉంటే ఈ నంబర్ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు. जिले नंदयाल और अतराफ के जो माँ बाप हैं, वालिदैन हैं और उनके बच्चे जो 3 साल से लेकर 12 साल तक के बच्चे जो स्कूल्स में पढ़ते हुए कुरान से लगाव रखना चाहते हैं, कुरान याद करना चाहते हैं, कुरान के जो छोटे छोटे सूरे हैं, जो 15 सूरे अलम तरा लीलाफी इन्ना आतना, इन सूरों को जो बच्चे हिफ्ज करते हैं 3 साल से लेकर 12 साल तक के बच्चों के लिए एक खुशाइन बात है कि जिला नंदयाल में पूरी रियासती सतह पर जो होने वाला है कुरानिक स्टडीज मुसाबिका कंपटीशन, उसमें से 15 दिसंबर नंदयाल में क्वार्टर फाइनल होगा, जिसमें से चंद बच्चों को जो अच्छा पढ़ेंगे, जो कुरान के 15 सूरे अच्छा याद करेंगे, उनको सेलेक्ट किया जाएगा और उनको सेमीफाइनल और फाइनल तक पहुंचने वाले बच्चे और फाइनल में जो लोग कामयाब होंगे उनके लिए 20,000 फर्स्ट प्राइज 20,000 और सेकंड प्राइज 15,000 और थर्ड प्राइज 10,000 रखा गया है. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఖురాన్ కంఠస్థ మరియు ప్రతిభ కాంపిటీషన్స్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ 10వ సంవత్సరము ఖురాన్ కంఠస్థ పోటీలు నంద్యాల జిల్లాలో కూడా నిర్వహిస్తున్నాము. ఇందులో 12 సంవత్సరాల తక్కువ ఉన్న బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొంటారు. ఇందులో ఖురాన్ కంఠస్థము వాళ్ళు చేస్తారు. డిసెంబర్ 25వ తారీఖు నిర్వహిస్తాము. దానికి సంబంధించిన అప్లికేషన్లు అక్టోబర్ 15వ తారీఖు లోపల ఫిలప్ చేసి ఇవ్వాలా. దీనికోసము ప్రతి ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్లో చదివే బాలబాలికలందరూ పాల్గొనవచ్చును. నంద్యాల పట్నం విజయ హాస్పిటల్ నందు డాక్టర్ ఇంటి ఆదినారాయణ అధ్యక్షతన బీజేపీ నాయకులు పుల్లారెడ్డి, గోపాల్ రెడ్డి, బాలకృష్ణ, సురేష్ పాల్గొని బీజేపీ నాయకుడు జనసంఘ్ అధ్యక్షుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇంటి ఆదినారాయణ మాట్లాడుతూ దీన్ దయాళ్ 1916వ సంవత్సరం జన్మించారని, జనసంఘ్ అధ్యక్షునిగా బాధ్యతలను స్వీకరించి విశేషంగా సేవలను అందించారని కొనియాడారు. దేశం కోసం ఆయన బలిదానం అయ్యాడని గుర్తు చేశారు. 1968వ సంవత్సరంలో దేశద్రోహులు ఆయనను హత్యగావించారని తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. 1916వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చేసినటువంటి అమోఘమైన సేవలు దేశానికి అయితేనేమి, జనసంఘం పార్టీకి అయితేనేమి సేవలను గుర్తుంచుకుంటూ ఈరోజు వేడుక జరుపుకుంటూ ఉన్నాం. నంద్యాల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 1916లో జన్మించి తర్వాత తన చిన్నతనంలోనే తనకు 19 సంవత్సరాలు నిండక ముందే తన వారిని అందరినీ పోగొట్టుకున్నారు. ఆయన తల్లి మరణించారు, తండ్రి మరణించారు, మేనమామ మరణించారు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఆయన అన్నదమ్ములు మరణించారు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర జీవిస్తూ ఉండేవాడు. ఆమె కూడా ఈయన 19 సంవత్సరం వచ్చే వరకు ఆమె కూడా మరణించారు. 1951వ సంవత్సరంలో జనసంఘం పార్టీ స్థాపించబడింది. స్థాపించబడిన ఒక 2-3 సంవత్సరాల తర్వాత నుంచి ఈయన జనరల్ సెక్రటరీ జనసంఘం పార్టీలో ఒక దాదాపు 1966-67 వరకు ఉన్నారు. 66 వరకు ఆయన మరణించేంత వరకు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. చివరి రోజుల్లో 44 రోజులు ఆయన ప్రెసిడెంట్ గా పనిచేశారు జనసంఘానికి. అప్పుడు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఆయన తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో మీరు ప్రయాణం చేయండి అని కార్యకర్తలు ఆయనని బ్రతిమాలుకోగా ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేశారు. మొఘల్ సారాయి అనేటువంటి రైల్వే స్టేషన్ నుంచి పట్నాకు వెళ్ళవలసి ఉంది ట్రైన్. ఈయన లక్నో నుంచి బయలుదేరారు. మొఘల్ సారాయి స్టేషన్ లో ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి మొఘల్ సారాయి స్టేషన్ కు ఆ ట్రైన్ చేరింది. 11వ తేదీ ఉదయం ఆయన శవమై రైలు పట్టాల పక్కన పడి ఉండడం గ్రహించారు అక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులు. అందులో ఒకరు ఆయన శరీరాన్ని గుర్తించి ఈయన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అని చెప్పినప్పుడు మిగిలిన అందరికీ ఆశ్చర్యంగా అయింది. ఆ విధంగా ఆయన హత్య చేయబడ్డారు. ఎవరు హత్య చేశారు ఏమైనా సంగతి ఎవరు అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు అయితేనేమి, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈయన ఉన్న కాలంలో ఆయన చాలా గొప్ప కవి, చాలా గొప్ప రచయిత, అమితమైనటువంటి దేశభక్తి గల వ్యక్తి.
ఆయన భారతీయ జనసంఘం పార్టీకి అనిరుద్ధమైన సేవలు చేసినప్పుడు ఆయన కొన్ని ఏకాత్మ మానవతావాదం అనేది ఒకటి ప్రవేశపెట్టారు. ఆయన అటు తర్వాత భారతీయ జనసంఘం పార్టీ భారతీయ జనతా పార్టీగా 1980 సంవత్సరంలో వాజ్పేయి గారి నేతృత్వంలో ఆవిర్భవించింది. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న తరుణంలో దేశంలో అనేకమైనటువంటి అభివృద్ధి జరిగిందన్న సంగతి మనకు అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి వ్యక్తులు కొందరు పునాదురాలుగా నిలబడి దేశం యొక్క ప్రగతికి దోహదం చేసినటువంటి, దేశభక్తికి దోహదం చేసినటువంటి అమరవీరులు అయ్యారు వీళ్ళందరూ. వీళ్ళను చిరస్మరణీయంగా మేము స్మరించుకుంటూ ఉంటాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు మరచిన ప్రభుత్వం అని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మరియు ఏఐసీసీ మెంబర్ లక్ష్మీ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని థాలీ బజావో స్టీల్ ప్లేట్లతో నంద్యాల కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు 100 రోజులైనా అమలు చేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు ప్రతి నెల మొదటి తేదీన ఇంటి వద్దనే లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారని, అయితే మిగతా హామీలు అటక ఎక్కించారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 మాసాలు గడిచిపోయాయని, యువగలం క్రింద నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటి వరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నా ఇంతవరకు 20 రూపాయలు కూడా సాయం చేయలేదని ఎద్దేవా చేశారు. అలాగే 19 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తామని చెప్పి మోసం చేస్తారని తెలిపారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమన్నారు, ఇంకా అమలు కాలేదని అన్నారు. హామీలను త్వరగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, మాజీ ఉపాధ్యక్షులు బాలస్వామి, బోయ రమణ, శ్రీనివాస్ గౌడ, బి హుస్సేన్ బాషా, రెహమాన్ బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష అయినటువంటి శ్రీమతి సెమ్మిరెడ్డి గారి నాయకత్వంలో ఆదేశాల మేరకు ఎన్నికల కంటే ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు ప్రజలకైతే ఏ హామీలు ఇచ్చిందో, నిరుద్యోగులకైతే ఏ హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలని చెప్పి అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం జరిగింది. 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఇంటింటికి డోర్ టు డోర్ దిగి ఈరోజు స్టిక్కర్ అతికిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, మర్చిపోయిన ప్రభుత్వం అని చెప్పి ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒక పింఛన్ పథకం తప్ప మిగతా సూపర్ 6 పథకాల్లో ఒక హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి 100 రోజుల్లో టీడీపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఏదైతే మహిళలకు తల్లి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇస్తాడో అది అమ్మఒడి పథకం తీసేసి తల్లి వందనం పథకం పెట్టాడు. ఒక్క విద్యార్థికి కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకందరికీ కూడా 50 సంవత్సరాలకు పింఛన్ పథకం అమలు చేస్తా అని చెప్పాడు, దాన్ని మర్చారు. అదేవిధంగా 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు వంట గ్యాస్ కింద 3 సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు, అది మర్చిపోయాడు. అదేవిధంగా ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సు కూడా మహిళలకు మర్చిపోయాడు. అదేవిధంగా మెగా డిఎస్సీ ఇస్తామన్నాడు, మెగా డిఎస్సీ కూడా మళ్ళీ ఏదో 6,000, 8,000 ఇచ్చి మళ్ళా చేతులు ఊపుకోవడం జరిగింది. అదేవిధంగా యువగలం పేరుతో నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు, నిరుద్యోగులను మోసం చేశాడు. అదేవిధంగా ఎన్నో హామీలు ఉన్నాయి. ఇంకా మా ఉద్యోగస్తులకైతే డిఏ, హెచ్ఆర్ఏ, అదేవిధంగా ఓపీసీ పథకం అంటే పాత పింఛన్ పథకం అమలు చేస్తా అని చెప్పాడు. అదేవిధంగా బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు ఎన్నో హామీలు ఇచ్చాడు. అవన్నీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు తాళీ బజావో అని చెప్పి ప్లేట్లతో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మెలుకొల్పడం కోసం ఈరోజు నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
ఎమ్మెల్యే న్యాయశాఖ మంత్రి అయినటువంటి ఫరూక్ గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నాము. అయ్యా, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏమైతే చేసిందో ఇంటింటికి పోయి ఒక స్టిక్కర్లు కనిపించారు. ఆ స్టిక్కర్లు మా ప్రభుత్వం మంచిదే అని చెప్పి కనిపించారు. మీరు కూడా ఇప్పుడు 100 రోజులు మంచి పథకం, మా ప్రభుత్వం మంచి చేసింది అంటున్నారు. కానీ నంద్యాల ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ఈ 100 రోజులలో. కాకపోతే మీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు, వీళ్ళు కూడా ఎక్కడ ప్రజలకు ఇచ్చిన మాటలు ఒకటి కూడా నెరవేర్చలేదు. అలాగే ప్రత్యేక హోదా మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తానని 2014 విభజన జరిగాలని చెప్తూనే ఉన్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా వీళ్ళ చేతుల అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంపీలు. మళ్ళీ ఈ రోజైనా ప్రత్యేక హోదా గురించి చేసి ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటాము. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరియు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ మాజీ కార్యదర్శి ముక్తార్ పాషా 4వ వర్ధంతిని బుధవారం స్థానిక శ్రీనివాస సెంటర్ నందలి ఏపీటీఎఫ్ కార్యాలయం నందు చౌడప్ప అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా కామ్రేడ్ ముక్తార్ పాషా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ కామ్రేడ్ ముక్తార్ పాషా విద్యార్థి దశ నుండే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూలో చేరి విద్యార్థుల సమస్యలు, హక్కుల కొరకు అనేక సమరశీల పోరాటాలు నిర్వహించారని తెలిపారు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శిగా మరియు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా కార్మిక వర్గ సమస్యలపై, వారి హక్కుల కొరకు, వారి వేతనాల పెంపు కొరకు అనేక పోరాటాలు చేశాడని పేర్కొన్నారు. దోపిడీలు లేని అసమానతల నిర్మూలనకు, సమాజ స్థాపనకు, నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు పరితపించి విప్లవోద్యమంలో చురుకైన పాత్ర పోషించాడని తెలిపారు. ఆయన మరణం కార్మికుల లోకానికి తీరని లోటని, ఆయన చూపిన ప్రతిఘటన పోరాట స్ఫూర్తి నేటి కార్మిక వర్గానికి స్ఫూర్తిదాయకమని కామ్రేడ్ ముక్తార్ పాషా ఆశయ సాధనకే కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నంద్యాల డివిజన్ నాయకులు జామియా, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రఫీ, పఠాన్, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ ముక్తార్ పాషా గారు 4వ వర్ధంతి ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ ముక్తార్ పాషా గారు విద్యార్థి దశ నుండి పీడీఎస్లో చేరి విద్యార్థి సమస్యలపైన అనేక పోరాటాలు చేసినటువంటి నాయకుడు మరియు అంచెలంచెలుగా ఎది భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మరి ఆయన నిరంతరం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అనేక అలుపేరని పోరాటాలు నిర్వహించాడు. ముఖ్యంగా టైల్స్ కార్మికుల సంఘము, అలాగే బీడీ కార్మికులు, మరి మోటారు వాహన కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అనేక పోరాటాలు చేసి వారి యొక్క జీతాల పెంపులో కానీ, వారి యొక్క హక్కులు, వారికి రావాల్సినటువంటి హక్కుల పరిరక్షణ కొరకై అనేక ఉద్యమాలు చేశాడు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన కూడా ఆయన పోరాటాలు చేశాడు. మరి ఈయన ఈ నేడు తరానికి ముక్తార్ పాషా ఆదర్శప్రాయుడు, మరి నిరాడంబర జీవి మరియు నీతి నిజాయితీ కలిగినటువంటి కామ్రేడ్ ముక్తార్ పాషా గారు అంచెలంచెలు వేది ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శిగా ఆయన సేవలు అందించడం జరిగింది. విప్లవ పోరాటంలో ఆయన వీరోచితమైనటువంటి పోరాటాన్ని నిర్వహించాడు. నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు పరితపించి ఇది శ్వాస విడిచే వరకు ఆయన భారత కార్మిక సంఘాల సమాఖ్య సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడిగా నాయకుడిగా పనిచేశాడు. మరి ఆయన మృతికి ఇవాళ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆశయ సాధనకే మనమంతా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.